గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పివి రెడ్డి, మైండ్ మ్యాటర్స్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ సెంటర్, నెల్లూరు నుండి. ఈరోజు మనము టెస్ట్ టేకింగ్ గైడ్స్ అనేటువంటివి విషయాల గురించి తెలుసుకుందాం. పరీక్షలకి తయారయ్యేటువంటి విధానము అనేటువంటిది విద్యార్థులు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. చాలామంది విద్యార్థులు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అని అంటే చదివేస్తే మన బాధ్యత అయిపోయింది అనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు. చాలా వరకు టెస్ట్ టేకింగ్ అనేటువంటి దాని మీదనే విద్యార్థుల భవిత అనేటువంటిది, విద్యార్థులు ప్రతిభను చాటుకునేటువంటి దానికి అనేటువంటిది, లేక విద్యార్థులు ఎంత నేర్చుకున్నారో మదింపు వేయడానికి లేక అంచనా వేయడానికి మనము పరీక్షలు అనేటువంటివి నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఒక విధంగా టెస్ట్ టేకింగ్స్ అనేటువంటిది ఒక స్కిల్, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇది విద్యా వ్యవస్థలోనూ విద్యా విధానంలోనూ చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకనంటే డెవలప్మెంట్ అనేటువంటిది, ప్రోగ్రెస్ అనేటువంటిది ఎగ్జామ్స్ ద్వారా నిర్ణయింపబడుతుంది అనేటువంటిది. అలాగే ఇక్కడ ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే వ్యక్తి భవిష్యత్ కార్యాచరణని ఏ విధంగా ఏర్పరచుకుంటున్నాడు అనేటువంటి దానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే ఎగ్జామ్స్కి ముందు విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలని మనము పరీక్షలకి ముందు, పరీక్షలకి తయారయ్యేటువంటి పద్ధతి, పరీక్ష రోజున, పరీక్ష సమయంలో అని విభజించుకున్నట్లయితే కనుక ముందుగా పరీక్షకు తయారయ్యేటువంటి విధానాలు అని చెప్పి అందరూ మీరంతా కూడా బాగా ప్రిపేర్ అయి చదివి ఉంటారు సంవత్సర కాలం అంతా కూడా. ఇక మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం అనేటువంటిది పరీక్షల ద్వారా ఆసన్నమైనటువంటిది అని. అలాగే చాలామందికి సహజంగా కలిగేటువంటి భయము అనేటువంటిది, ఆందోళన అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాము ఈ పరీక్షల పట్ల. అది మీకు విద్యార్థులకు ఉన్నటువంటి వైఖరి అనేటువంటిది తెలియచేస్తోంది ఇక్కడ. అందుకనే చదవటము అనేటువంటిది ఒక ఎత్తు అయితే పరీక్షలకి సన్నద్ధం అవడం అనేటువంటిది మరొక ఎత్తు. ఆ సన్నద్ధం అనేటువంటిదే మానసికంగా మిమ్మల్ని మీరు ఏ విధంగా సంసిద్ధులను చేసుకుంటూ ఉన్నారు, లేక కార్యోన్ముఖులు అవుతూ ఉన్నారు ఈ పరీక్షలను ఎదుర్కొనేదానికి అనేటువంటి విషయం. ఇక్కడ అందుకనే కొన్ని సందర్భాలలో బ్రైట్ స్టూడెంట్స్ కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నేను చదివినటువంటి క్వశ్చన్స్కి సమాధానాలు సరిగా రాయగలుగుతానా లేదా అనేటువంటిది. ఒక విధంగా ఈ ఎగ్జామ్ టెన్షన్తోనూ, ఎగ్జామ్ ఫోబియాతోనూ తికమక పడిపోతూ వచ్చినటువంటి సమాధానాలను కూడా సరిగా రాయలేనటువంటి పరిస్థితి అనేటువంటిది. అందుకనే అటువంటి కన్ఫ్యూజనల్ స్టేట్స్ అనేటువంటివి మీరు దూరంగా ఉండాలా. ఇక్కడ కొన్ని జనరల్ అనేటువంటివి, స్పెసిఫిక్ టిప్స్ అనేటువంటివి ఫాలో అవ్వవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అంటే ప్రతి విద్యార్థి కూడా తనను తాను అనేటువంటిది ఎగ్జామ్ సిచ్యుయేషన్లో తను ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు అనేటువంటిది ముందుగానే ఊహించుకొనుట అనేటువంటిది ఒక పద్ధతి. ఇక చాలామంది ఏం చేస్తూ ఉంటారనంటే కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. వారు బాగా చదవగలుగుతూ ఉంటారు, వారు బ్రైట్ స్టూడెంట్స్ అని చెప్పి ఇతరులతోటి పోలికలు అనేటువంటివి ఉంటాయి. అలాంటివి వద్దనండి. మీరే ఇది మీకోసం మీరు చేస్తున్నటువంటి అంశము అనేటువంటిది. అందువలన డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అదర్ మెంబర్స్ ఇన్ ఎగ్జామ్ హాల్ అనేటువంటిది. ఎందుకనంటే అలా కంపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి భయాలకి, అపోహలకి తోడు ఇంకొంచెం ఎక్కువ అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇలాంటి భయాలు ఉన్నప్పుడు
ఆందోళనలు అనేటువంటివి ఉన్నప్పుడు మీరు కొన్ని స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అనేటువంటివి ఫాలో అవ్వటం అనేటువంటిది, అంటే గత సంవత్సర కాలంలోనూ గత పరీక్షలని మీరు ఎదుర్కొన్నటువంటి తీరు అనేటువంటిది ఒకసారి గుర్తుకు చేసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఆందోళన, భయము, అపోహ అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరీక్ష విధానము అనేటువంటిది ప్యాటర్న్ ఆఫ్ అనేటువంటిది. సో పరీక్షకు ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, సో ఆన్సర్ని రిప్రజెంటేషన్ అనేటువంటిది క్వశ్చన్ను డైరెక్ట్గా అడుగుతున్నారా, ఇండైరెక్ట్గా అడుగుతున్నారా, లేక ట్విస్టెడ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి, లేక కాంబినేషన్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే ప్రశ్నని ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు అనేటువంటిది. సో మీకు ఒక మొదటి 2-3 పదాలు చూసేసి ఈ క్వశ్చన్ ఇదే అని చెప్పి మీకు వచ్చిన సమాధానం అంతా కూడా పేపరు బుక్లెట్ నింపేయడం అనేటువంటిది కాకుండా క్వశ్చన్ని ఏ విధంగా అడుగుతున్నాడు అనేటువంటిది ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదివి గమనించి దానికి తగినటువంటి సమాధానాన్ని రాసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఉదాహరణకి మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ముక్కుసూటిగా 4 లైన్లలోనూ పాయింట్లలోనూ సమాధానాన్ని ఏ విధంగా నింపగలుగుతూ ఉన్నాము. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి సారూప్యత అనేటువంటివి, సామీప్యత అనేటువంటివి, సిమిలారిటీస్ అనేటువంటివి, డిఫరెన్సెస్ అనేటువంటివి చాలా అతి దగ్గరగా ఉన్నటువంటి సమాధానాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ 4 సమాధానాలలో ఆప్షన్స్లో ఏది సరైనటువంటిది అనేటువంటిది తెలియాలి అని అంటే మిగతా 3 సమాధానాలు అనేటువంటివి వేరొక ప్రశ్నకు సంబంధించి ఉంటాయి. కాబట్టి అవి గుర్తించినట్లయితే ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అనేటువంటిది మీకు తెలిసి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ అనేటువంటివి, పారాగ్రాఫ్స్, ఒక 5-6 పారాగ్రాఫ్స్ అనేటువంటివి, పారాగ్రాఫ్స్లో ఉన్నటువంటి కీబోర్డ్స్ అనేటువంటివి లేక ఇతర ముఖ్యమైనటువంటివంతా కూడా మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటిది. సో అలాగే ఇకపోతే ఓరల్ ప్రజెంటేషన్ అనేటువంటిది మామూలుగా ఎక్కడైనా కాంపిటీషన్స్లో కానీ లేకపోతే మీరు ఎలోక్యూషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ లేకపోతే గ్రూప్ డిస్కషన్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఫేస్ చేయవలసి వచ్చినప్పుడు ఏంటంటే మీకున్నటువంటి నాలెడ్జ్ని మీరు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారు బై ఓరల్ అనేటువంటిది ఒక గ్రూప్ని ఉద్దేశించి కావచ్చు, లేకపోతే ఒక టీమ్ మెంబర్స్ని, ఒక సభని ఉద్దేశించి అనేటువంటిది కూడా కావచ్చు అని అనమాట. ప్రత్యేకంగా ఇలాంటివి ఏంటి అంటే విజ్ఞాన సదస్సులు నిర్వహించేటువంటి పరిస్థితులలో ఈ ఓరల్ స్కిల్స్ అనేటువంటివి, ఓరల్ ప్రజెంటేషన్ అనేటువంటిది మనకు ఎక్కువగా ఉంటుంది. లేకపోతే మార్క్ టీచింగ్ మెథడ్స్లో కూడా అంటే ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు లాగా నటించి క్లాస్ రూమ్లో తనకున్నటువంటి స్కిల్స్ని ఓరల్ ద్వారా ప్రజెంట్ చేసేటువంటి పరిస్థితులు. అలాగే ద స్టాండర్డైజ్ బుక్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే ఓపెన్ బుక్ మెథడ్ అనేటువంటిది కూడా. సో ఓపెన్ బుక్ మెథడ్ అనేటువంటిది ఇట్స్ నథింగ్ బట్ ఒక టాపిక్కి సంబంధించినటువంటి సింపోజియం అని కానీ, సెమినార్ అని కానీ, లేక పేపర్ ప్రజెంటేషన్ అనేటువంటిది కానీ, లేదా ప్రత్యేకించి ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఒక టాక్ అనేటువంటిది ఒక వేదిక మీద మీరు ప్రజెంట్ చేయడం అనేటువంటిది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ బుక్ అనేటువంటిది. అంటే మీకున్నటువంటి ఆ విజ్ఞానాన్ని, ప్రతిభని ఒక సమీక్షించి అక్కడ చేసేటువంటి ప్రశ్నలు ఎదుర్కోవడం అనేటువంటిది ఒక సమూహానికి. అలాగే ఇక్కడ చాలా రకాలైనటువంటివి ప్రిపరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటిలో మనం ఏం చెప్తున్నామంటే టెస్ట్ ప్రిపరేషన్ టెస్ట్ అనేటువంటిది. ప్రిపరేషన్ కేవలం చదవటం అనేటువంటిది ప్రిపరేషన్ కాదేనండి. మీకు సమకూర్చుకోవాల్సినటువంటివి ఒక వ్యక్తి సైనికుడు యుద్ధానికి వెళ్తున్నాడు అని అంటే సన్నద్ధంగా ఉన్నట్లుగా మీరు పరీక్షకు వెళ్ళేటువంటి ఒక విద్యార్థి కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వ్యక్తి కావచ్చు, మీరు మానసికంగా మీకు కావాల్సినటువంటివి అన్నీ కూడా సమకూర్చుకొని ఒక కంఫర్ట్ స్టేట్ అనేటువంటి దీంట్లో మీకు ఉండాలా. అలా కాకుండా ముందుకు మనకు ఏమీ తెలుసుకోకుండా కంగారు పడిపోయి లేక వేరొక వాళ్ళని సంప్రదించి లేదా ఎగ్జామ్కి ముందు వెళ్ళేటప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవటం అనేటువంటి ప్రక్రియ వాటికంతా కూడా మీరు దూరంగా ఉండాలని చెప్పి అది కోపింగ్ విత్ టెస్ట్ యాంగ్జైటీ. ఇందాక మాట్లాడుకున్నట్టుగా టెస్ట్ యాంగ్జైటీ సహజంగా అందరికీ భయం ఉంటుందండి. ఎవరికైనా కూడా ఎగ్జామ్ రాయాలి అని అంటే, ఎగ్జామ్ని ఎదుర్కోవాలి అని అంటే ఇక్కడ నేను ప్రిపేర్ అయి ఉన్నాను, సంవత్సరం అంతా కూడా నేను కష్టపడి చదువుకున్నాను, ఎగ్జామ్కు నేను రాయగలను అనేటువంటి ధీమాన్ని మీరు వ్యక్తం చేయాలి. సో అందుకని ఇక్కడ ఏంటంటే భయాలకు కానీ, అపోహలకు కానీ, కంపారిజన్స్ కానీ మీ మనసులో
తావు అనేటువంటిది ఇవ్వకూడదు. అలాగే సింపుల్ స్ట్రాటజీస్ ఫర్ ఇంప్రూవింగ్ టెస్ట్ పెర్ఫార్మెన్స్. సో ఇందాక చెప్పుకున్నట్టుగా మీ భవిష్యత్తుని నిర్ధారించేటువంటిది మీరు నేర్చుకున్నటువంటి అంశాలని మీరు ఒక ప్రమోట్ చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది. సో మీరు ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్కి కానీ, లేక ఉద్యోగ అర్హత అనేటువంటిది కానీ, లేక మీకున్నటువంటి స్కిల్స్ని మెరుగుపరుచుకునేటువంటి దానికి కానీ, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్ లైక్ బీయింగ్ ఏ స్టూడెంట్ ఆర్ బీయింగ్ అన్ ఎంప్లాయీ ఆర్ బీయింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినర్ అన్నట్లుగా. అలాగే టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీస్ అనేటువంటివి, అంటే సమయము నిర్దిష్టమైనటువంటి సమయంలో మనం ఎదుర్కొంటూ ఉన్నాం కాబట్టి ఏ ప్రశ్నకి ఎంత సమాధానం అనేటువంటిది, ఏ ప్రశ్నను ఎక్కడ అనేటువంటివి రాయటము అనేటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలా. సో ఇక్కడ రెండవ ఆలోచన అనేటువంటిది మీరు కలిగి ఉండకూడదు. నేను చదువుకున్నాను, నాకు వచ్చినటువంటి వాటిని ప్రశ్నపత్రం ఏ విధంగా ఇచ్చినా కూడా ఎదుర్కోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అనేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. లైక్ షార్ట్ ఆన్సర్స్ టెస్ట్ వస్తే ఎట్లా రాయాలా, లేక టెస్ట్ టేకింగ్ ఎస్ఏ వస్తే టిప్స్ అనేటువంటివి వేరుగా ఉంటాయి, ఎంసీక్యూ టేకింగ్ టెస్ట్ అనేటువంటిది వేరుగా ఉంటుంది, అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటివి కూడా ఒక స్టేట్మెంట్స్ అనేటువంటివి చాలా దగ్గర పోలికలతోటి కలిగి ఉంటాయి. సో వాటిలో ఏది ట్రూ అనేది ఫాల్స్ అనేటువంటిది గుర్తించగలిగేటువంటిది. అలాగే మ్యాథమెటిక్స్ అనుకున్నప్పుడు ఒక వర్డ్ ఫజిల్ లాంటి కానీ, లేకపోతే షార్ట్ టర్మ్ టెక్నిక్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ ఫార్ములాస్ని షార్ట్ స్పాన్, అంటే ఇక్కడ సమయము అనేటువంటిది విలువైనటువంటిది కాబట్టి ఆ సమయాన్ని కాపాడుకోవడం కోసము, టైం సేవింగ్ అనేటువంటి మెథడ్ కోసము ఇలాంటి షార్ట్ టెక్నిక్ మెథడ్స్ అనేటువంటివి కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం. అలాగే ఇక్కడ క్వాంటిటేటివ్ అండ్ మ్యాథ్ ప్రిపరేషన్ టెస్ట్ స్ట్రాటజీస్ అని చెప్తూ ఉన్నాం. అంటే క్వాంటిటేటివ్ అని అంటే ఎంత ఉంది అనేటువంటిది, ఇప్పుడు పేజీలు నింపడం అనేటువంటిది కాకుండా ఒక సరైనటువంటి సమాధానం అనేటువంటిది సంక్షిప్త పద్ధతులలో తెలిపేటువంటి వాటిల్లో మనం మ్యాథమెటిక్స్ అనేటువంటివి కానీ, ఫిజిక్స్ కెమిస్ట్రీలలో కానీ అవలంబిస్తూ ఉంటాం. థియరీ సబ్జెక్టులలో అది వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఓపెన్ బుక్ టెస్ట్ అనేటువంటిది ఇందాక మాట్లాడుకున్నాము. అలాగే ఓరల్ టెస్ట్ టేకింగ్ అనేటువంటిది ఒక విధంగా మీరు రిప్రజెంట్ చేయడం అనేటువంటిది వేరు. ఈకున్నటువంటి టెస్ట్ టేకింగ్ స్కిల్స్లో ఈ ఓరల్ టెస్ట్ అనేటువంటిది విభిన్నమైనటువంటిది. చాలామందికి ఏంటంటే ఆ స్టేజ్ ఫియర్ అనేటువంటిది ఉంటుంది, రాయగలుగుతారు కానీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి వారు ప్రాక్టీస్ సాధన అనేటువంటిది చేయాలి. నంబర్ ఆఫ్ రిహార్సల్స్, మెంటల్ ఎక్సర్సైజెస్ అనేటువంటివంతా కూడా. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ఉదాహరణకి గ్రూప్స్ కావచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి టీచర్ ట్రైనింగ్కి పెట్టేటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, జిఆర్ఈ ట్రోఫెల్ ఎగ్జామ్స్ కావచ్చు, జీడీఈ కావచ్చు, ఇలా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళంతా కూడా సబ్జెక్ట్ స్టడీ స్కిల్ అనేటువంటిది ఉంటుంది. సబ్జెక్ట్కి టెర్మినాలజీ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఆ టెర్మినాలజీ అనేటువంటిది మీరు చదివేటువంటి పద్ధతి అనేటువంటిది మార్చుకున్నట్లయితే కనుక, అలానే ఇక్కడ డిఫరెంట్ లెర్నింగ్ అప్రోచెస్ అని చెప్తున్నాం. అంటే వివిధ రకాలైనటువంటి చదువుతున్నటువంటి లక్షణాలని ఆధారంగా చేసుకుని నేర్చుకునేటువంటి ప్రక్రియ అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అంశాలలో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీరు కూడా మిగిలిన విద్యార్థుల వలనే మీకున్నటువంటి ప్రతిభను ఉపయోగించి మెరుగైనటువంటి ఫలితాలను సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను మీకు చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.